చికెన్ ఏమో అయ్యింది. వీడేమో బ్యాట్ బాల్ ఆడేందుకు పోయిండు, ఇంకా రాకపోయా. చికెన్ ఏమో అయ్యింది, ఎప్పుడు వస్తాడో ఏమో. మంచిగా అయింది. చలిపాడు కానీ చలి అంటే చలి పెడుతుంది. వీడు ఎటు వాయనో ఏమో తిని పండుకోక టీవీ అన్న పెట్టుకుంటా. అరే మల్లేశన్న లేడే, ఇప్పుడు ఎట్లా ఎడుకో పోయిండు. అరే ముసల్ది మల్లేశన్న లేకపోతే ముసల్దానికి ఏమైనా భయపడన్నాడు. అరే ఆ ముసల్దొక పెద్ద గయ్యాలు గంపదే. చూడు ఎట్లా మాట్లాడుతుంది. మల్లేశన్న కోసం వచ్చినాం. ముసల్దానా, నువ్వు మొన్న వచ్చినప్పుడు కూడా మమ్మల్ని బయటికి ఎండేసినావు. ఎందుకట్లా వేస్తున్నావు? మేము మల్లేశన్నతో చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నాం. మల్లేశన్న వచ్చినాక చెప్తా చూడు మళ్ళీ నేను. అవును, ఫుల్ ఓరక్షన్ చేస్తుంది. చెప్పాలా మల్లేశన్నకి? నువ్వు మొన్న వచ్చినావు. ఏందే మీరు ఏమో గట్ల అవుతారు? మల్లేశన్నకు భయం అవుతుందా? నాకు ఫోన్ చేస్తా జరాగురి. రే ఏడున్నావురా మల్లేశ? ఇకర్రా. ఈ పోరగాన్లేమో ఇక్కడ నాకు పెద్దగా మాట్లాడుతుర్రు. చేసుకో మా ఫ్రెండే కదా మల్లేశన్న. రాని రాని మన సంగతి చెప్తా. ఏందే మిమ్మల్ని అడిగేది మేము? నడు కూర్చున్నాం. ఏందే ముగ్గురు వచ్చి లైన్గా కూర్చున్నారు, భోజనాలు ఏమైనా పెడుతున్నాను ఇడ. నడవరే. నడవం, బరాబర్ ఇండ కూర్చుంటాం. నడవం. ఏ మిల్కి పోయి టీ పెట్టిపోయే. ముసలి ఓవర్ యాక్షన్ చేసుకుంది. ఏ ముసల్దానా, నా గురించి ఇంకా నీకు తెలియదు. యూట్యూబ్ పెట్ట ఆగి పెట్టు. ఆగ్యో ఆ టీవీ పెట్టి టీవీ పెట్టి అని తలుగుతుర్రేమే మా ఇంట్లోకి వచ్చి. ఒక్క మాటలు మాట్లాడు. నువ్వు యూట్యూబ్ పెట్ట ఎట్లా చేసినావు నువ్వు? రారా నువ్వు సంగతి చెప్తావు. ఆ పిల్లలు ఏమన్నా నూకుంటురా? టీవీ ఉంచుతారా? అది పెట్టి ఈ టీవీ పెట్టుర్రి. సిక్స్ కొడతా అది నువ్వు కొడతా అది క్యాచ్ ఇట్లా వదిలేసినది. అసలు మ్యాచ్ గెలుస్తుందో గెలవదా అనుకుందాం నాయన. అసలు నేను టెన్షన్ ఉందా నాయన నేనైతే. అసలు చికెన్ ఉన్నట్టు చికెన్ తిందా మంచిగా ఆకలితో ఉందా మన. ఆడికి పోయిర్రా ఇంతసేపు? పొద్దుగాలనంగా పోయి ఇప్పటిదాకా నారా? ఏం క్రికెట్ రా? ఎండలా సల్లే సల్లగా. అగో ఆ పొరగాన్లు వచ్చిర్రు టీవీ పెట్టుకుంటా. ఏమన్నా ఉంచుతుర్రా టీవీ? మళ్ళా అట్లా మాట్లాడతామే. గాలి కొట్టామంటే ఆ టీవీ ఏమన్నా పెట్టుకొని ఇస్తుర్రా? ఏమన్నా చూడనిస్తుర్రా నన్ను? వాళ్ళే వాళ్ళని ఏమనకు. పోతే ఏమంటారు మరి? బాగున్నారే. ఎక్కడి నుంచో వచ్చి జరసేపు చూద్దామంటే చూడనిస్తుర్రా టీవీ? ఒకటి కాకపోతే ఒకటి పెడుతుర్రు వాళ్ళే. పిల్లలు ముగ్గురు మూడుగా వేసాలు వేస్తుర్రు వాళ్ళు. వచ్చుడు బాగానే వచ్చిర్రు. కరకపోరా, కరకపోతే తిందాము. ఆకలి అందరిని తినమని అంటాడు వీడు. అవులగాడా అందరికి అవుతుందా? మాకే కావాలా కూర? బాగానే ఉన్నాడు, అందరిని తెచ్చి కూర్చుండ పెడతాడు. ఇక ఎంతమందిని కూర్చుండ పెట్టుకున్నాడు వీడు చూసినావు? ఓ అమ్మో, ఇంతమందికి ఎడబెట్టాలా నేను? తెచ్చింది వానికి నాకని నేను తెస్తే ఎక్కడెక్కడో తెచ్చి కూర్చుండ పెడతాడు. మల్లేశన్న లెగ్ పీస్లు ఉంటే ఏమన్నావా? జర నువ్వే అడుగు. నేను అడిగితే ఆ ముసలిది గయ్య గయ్య అని వడుతుంది మా మీద. లెగ్ పీసులు అన్నట. లెగ్ పీసులు వద్దున చేసిన టమాటా పచ్చడి ఉన్నది, దీంతోనే పెడతా ఇచ్చేటందుకు. చికెన్ తినండిగా మీరు. ఏంది చికెన్ గింజనా తీసుకొచ్చింది? సవాల్ కా నిచ్చే దేక్ పోదా చికెన్. ఓహో కింద ఉన్నట్టుంది. ఏ బొగాన్, ఇగో పెద్ద బొగాన్ ఉంది చికెన్. ఏం టెన్షన్ పడకు. ఆ ప్లేట్లో అన్నం తీసుకురా. ఏంటి నాకెందుకో ఈ ముసలి మీద డౌట్ వస్తుంది.
ఏదో ప్లాన్ వేసింది. అమ్మా ఈ ముసలి ఏదో ప్లాన్ వేసింది, చెప్తా. వచ్చే పొట్టిదానా, నీకు ఈరోజు టమాటా తొక్కే పెడతానే చూడు. నువ్వు ఆకలి అవుతున్నా పొద్దున్న నుంచి తిరగబోతే ఆకలి కాలే, పొద్దున్న నుంచి ఆకలి కాలే. ఇప్పుడు ఇంట్లో అరే ముందుగా చికెన్ వేసుకోరా, నువ్వు ముందుగా చికెన్ వేసుకో. వాళ్ళకి అన్నం వాళ్ళకి వేస్తున్నా. అన్నం ఒకటి వేసినావు, కూర ఏవా? వేస్తానే, వేస్తా. ఎందుకయ్యానే వేస్తా, వేస్తా, వేస్తానే. అయ్యో తినే, ఇంకొంచెం వేయన్నా, ఇంకొంచెం వేస్తా పడు. ఏంది టమాటో ఒకేసావు? పోయి చికెన్ తీసుకురా పో. మలేషియాకేమో చికెన్ తెచ్చినా, మరి నాకేందుకు టమాటా తొక్కేస్తున్నావు? నువ్వు కావాలని చేస్తున్నారా ముసలి? ముసలి నక్క చికెన్ తిందామని వస్తే టమాటో తొక్కు పెడతావా మాకు? టమాటా తొక్కే పెడతానే మీకు, టమాటా తొక్కే పెడతా. ఎర్రగారం పెడుతుంటే టమాటా తొక్కు ఉన్నది చేసింది కాబట్టి పెడుతున్నా. ఎర్రగారం పెడతా మళ్ళీ సార్ వస్తే. చికెన్ అట చికెన్ తిందామని. టమాటా తొక్కే ఇంకెక్కువ మీకు పెట్టేది, తినేరి. మళ్ళీ తొక్కని తెచ్చింది నాకు, అది గిట్ల వేయలేదా అంటే నాకు. ఏంది అమ్మమ్మ కూర ఏమైనా టమాటా తొక్కు తీసుకొచ్చినావు? పిసిగి వేయలేదా నాకు. ఏడున్నదిరా చికెన్ లేదేం లేదు, తిను నోరు మూసుకొని. పొద్దున అన్నం కొడితే ఇంకా ఉంటుందా చికెన్? మల్లేషన్న నువ్వు చికెన్ పెడతా అని వస్తే తొక్కు పెట్టినావు. మీ ముసలిది ఏదో ప్లాన్ వేసింది, నేను హట్ అయినా పో. అది ఏంది గో టు మై హోమ్. ఏ ముసలి, నువ్వు చికెన్ వండలేవు మాకు. నా హార్ట్ హట్ అయింది, మేము పోతున్నాం. మలేషియా మేము పోతున్నాం. అది ఏంది అమ్మమ్మ నువ్వు? అయ్యో అందరూ వీళ్ళేంది తినకుండా పోతుంది. తినాలనా వద్దా ఏమో, చికెన్ తెస్తుందేమో. ఏంద్రా నువ్వు గిన్నెలకు దానికి దీనికి చూస్తున్నావు? వాళ్ళు పోయిరు కదా, వాళ్ళతో పాటుగా నువ్వు కూడా పో. వద్దులే ఆంటీ, కొంచెం టమాటా వేస్తే తినేసి పోతా. ఏవాటు ఓ అమ్మా, మాలకేసి నాకెందుకు వేస్తున్నావు ఇంట్లో? అది మంచిదేరా, చేయబట్టలు ఏం లేదు, ఒకటినే తినకుండా పోయిరు. మరి నేను అలిగినా నువ్వు దోసొద్దు గీసొద్దు తొక్కేస్తుంది అంత వాళ్ళకేసింది అట్లా. ఇదేనా అలా పిలిచి కిరికదాన్ని పొద్దు నుంచి మనం వాళ్ళకి వేసిన దాన్ని నిండలేసింది. నేను అద్దె పోయి పోతున్నా. అరే ఏంది అమ్మమ్మ ఇజ్జత్ అంతా తీసేదే మా దోస్తులేరా. చికెన్ అంతా ఏం చేసినావు? పొద్దున కిలో చికెన్ తెచ్చి ఇచ్చినా నీకు? కాదే, నీకు పొద్దున కిలో చికెన్ తెచ్చి ఇచ్చిన, ఏం చేసినావు నేను? నా దోస్తులు మొత్తం ఇజ్జత్ అంతా తీసిన. నువ్వేం చెప్పు, చికెన్ దాచిపెట్టినావు అందు దాచిపెట్టినావు అంటే నీకోసం జనంత దాచిపెట్టినా. నేను 3 సార్లు ఇంటి ఉంటుందిరా, ఊరందరినీ తెచ్చి పెడతావు నువ్వు. ఊళ్ళే ఇజ్జత్ అంతా తీసినవే నువ్వు ఈరోజు. ఏమి అల్లిళ్ళలో మా తింటారు. నేను నీకోసం అని ఇంతంతా పెట్టినా. ఇంకోసారి వస్తారా మళ్ళీ నా ఇంటికి? రాకుండా రాకపోయింది, నువ్వు పోయి తిని వస్తున్నా వాళ్ళ ఇంట్లో. అమ్మా మూసుకొని తప్పు చెక్క.